నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ఒంగోలులో పేదలకు 24,000 ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు పట్టాల పంపిణీ చేస్తామని మాట ఇచ్చిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి భూములు సేకరణకు, ప్లాట్ల ఏర్పాట్లకు అవసరమైన 210 కోట్లను మంజూరు చేయించి నిధులను విడుదల చేయించారు. అందులో భాగంగా కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటు రెవెన్యూ అధికారులతో నిరంతరం ఇంటి పట్టాల పంపిణీపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తూ పనులు వేగవంతం చేశారు. కలెక్టర్ను కలిసిన బాలినేని ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించారు. గురువారానికి పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు ఇచ్చిన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. సుమారు 270 మంది రైతుల నుండి మల్లేశ్వరపురం, అగ్రహారం, ఎర్రజర్ల, వెంగముక్కలపాలెం తదితర గ్రామాల్లో భూసేకరణ నిర్వహించారు. దీనికి సంబంధించి దాదాపుగా 435 ఎకరాల భూమిని సేకరించారు. ఆయా భూములకు సంబంధించి 216 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా 126.34 కోట్ల రూపాయలను జమ చేశారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన 30 కోట్లు జమ చేయగా గురువారానికి 96.34 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన 34.67 కోట్ల రూపాయల్లో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన బ్యాంకు రుణాలు, స్టోన్ ప్లాంటేషన్, రోడ్లు తదితర పనులు చేపట్టనున్నారు. రైతుల నుండి చేపట్టిన భూసేకరణ పూర్తి కావడంతో ఆయా భూముల్లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తొలగిపోయాయి. పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ప్లాట్ల ఏర్పాటు, రోడ్లు తదితర పనులను ఎప్పటికప్పుడు బాలినేని పర్యవేక్షిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రకాశం జిల్లాలో సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని, నేటి యువత లక్ష్యాలను నిర్దేశించుకొని లక్ష్య సాధనకు కృషి చేయడంతో పాటు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 55వ ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాన్ని గొప్పగా జరుపుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. 1970వ సంవత్సరంలో నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలోని సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలను ఒకటిగా చేసి ఈ ప్రాంతవాసి అయిన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరంలో పాల్గొని చేసిన త్యాగాలకు, సేవలకు గుర్తింపుగా ఆయన పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో ఆనాడు ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆనాడు 56 మండలాలతో జిల్లా ఏర్పడగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సౌలభ్యం కోసం 2022లో ప్రతి పార్లమెంటు పరిధిలోని ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ 3 రెవెన్యూ డివిజన్స్తో 38 మండలాలతో 14,322 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మనం 1970లో 3 డిఫరెంట్ జిల్లాల నుండి, అంటే గుంటూరు, కర్నూలు అండ్ నెల్లూరు, ఈ 3 జిల్లాలు ఉంటున్న కొంత వెనకబడిన ప్రాంతం, అంటే వాళ్ళకున్న హెడ్ క్వార్టర్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటున్న ప్రాంతము, బేసికలీ సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన ప్రాంతంలో అన్ని కూడా కలిపి ఒక డిఫరెంట్ జిల్లా ఫామ్ చేస్తే అక్కడ ఉంటున్న పరిపాలన ఇంకా పెరుగుతుంది. అండ్ అక్కడ ఉంటున్న డెవలప్మెంట్ మాత్రం కాకుండా పేద ప్రజలకు ఉన్న సంక్షేమ కూడా ఇంకా ఫోకస్గా చేసుకోవచ్చు. ఒక ఉన్నతమైన ఆలోచన ప్రకారం ఈ జిల్లా ఫామ్ చేయడం జరిగింది. ఈ జిల్లా ఫామ్ చేసిన తర్వాత జిల్లాకి ఒక పేరు పెట్టాలి. సో అప్పుడు ఇది ఒంగోలు జిల్లా అని కొంతమంది ప్రపోజ్ చేసినప్పుడు దానికి ఇంకా చక్కటి పేరు ప్రకాశం పంతుల పేరులో ఆయన పేరు పెడితే బాగుంటుందని అప్పుడు ఉంటున్న మనకు ఉంటున్న నాయకులు చెప్పడము, అప్పుడు ఉంటున్న ముఖ్యమంత్రి గారు అది ఒప్పుకొని ఈ జిల్లాని ప్రకాశం జిల్లా ఇది ప్రకటన చేయడం జరిగింది. సో ఆయన గురించిన విషయాలు మీ అందరికీ చెప్పడానికి అక్కర్లేదు. ఆయనకి ఒక ఇంట్రొడక్షన్, దానికి వాళ్ళు చేసిన గొప్పతనాలు అన్ని కూడా మీ అందరికీ వివిధ రంగంలో వివిధ సందర్భంలో మీతో మాట్లాడడం జరిగింది, పంచుకోవడం జరిగింది. జిల్లాలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, మానవ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి నేడు సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను జిల్లాలో ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరు సంతోష్ కుమార్ను జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ చుంచు చలమయ్య, ఇండియన్ ఆర్మీలో హవాల్దారుగా పనిచేస్తూ వీరమరణం పొందిన గని గాలయ్య సతీమణి గని వరలక్ష్మి, నాటకరంగ ప్రముఖులు పాటిబండ్ల ఆనందరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు
కలెక్టర్ దినేష్ కుమార్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్ బాషా, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఉన్నవి. వీటన్నిటినీ కూడా ఆశాంతం తిలకించి జాహ్నవి తర్వాత షాయి సహస్ర ఒక జిల్లా ఎట్లా ఉండాలంటే దాంట్లో అట్లీస్ట్ 1/3 ఆఫ్ ఏరియా ఖచ్చితంగా అడవి ప్రాంతీయంగా ఉండాలి. మిగిలిన అట్లీస్ట్ ఒక 40 to 50% ఇరిగేటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండాలి. మిగిలిన ఐటమ్స్ ప్రాబ్లీ రైట్ ఫెడ్ అగ్రికల్చర్ గా ఉండవచ్చు. అండ్ అర్బనైజేషన్స్ చూస్తే అట్లీస్ట్ ఒక 50% అర్బనైజేషన్స్ ఉండాలి. ఇదన్నీ కూడా ఒక ఐడియల్ సిచ్యువేషన్ ఆఫ్ జిల్లా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ బెంచ్ మార్క్ లో చూస్తే ప్రకాశం జిల్లాలో అడవి ప్రాంతంలో దాదాపుగా 33% కంటే ఎక్కువ మనం అడవి ప్రాంతంలో ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఎస్పెషలీ ఒక ఎన్విరాన్మెంటల్ యాంగిల్ లో చూస్తే ఇట్స్ అ వెరీ బ్యాలెన్స్డ్ జిల్లా అన్నమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మన అగ్రికల్చర్ ల్యాండ్స్ దాదాపుగా 80 to 85% ఆఫ్ పాపులేషన్ అందరూ కూడా వాళ్ళు ప్రధానంగా వ్యవసాయం గురించి డిపెండ్ అయి ఉంటున్న ఒక పరిస్థితి ఉంటుంది. సో దాంట్లో కూడా వ్యవసాయంలో ఎంత శాతం మనకి ఇరిగేషన్స్ అంటే అష్యూర్డ్ ఇరిగేషన్స్ ఎక్కడ ఉంటుంది. అక్కా చెల్లెమ్మల కోసం జగనన్న ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానం నెరవేర్చి మాట తప్పని వ్యక్తిగా జగనన్న అక్కా చెల్లెమ్మల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జరుగుమల్లిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చెక్కులు అందజేశారు. జరుగుమల్లి మండలంలో 8,65,00,000కు పైగా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు మహిళలు అందుకున్నారన్నారు. మహిళలకు పెద్దపీట వేసి ఇంటి పట్టాలు, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత లాంటి అనేక పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ అంతా సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, ఎంపీపీ బెల్లం నిర్మల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బత్తిన మాధవ మనోహర్, మాజీ ఎంపీపీ బెల్లం సత్యనారాయణ, ఎంపీడీఓ ఏపీఓ దుంప అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పూర్తిగా మాఫీ చేస్తూ ఆ బకాయిల సొమ్మును 4 విడతలుగా అందించడం జరుగుతుందని చెప్పి ఒక వాగ్దానాన్ని నవరత్నాల్లో భాగంగా చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ మొదటి విడత పూర్తి చేయడం జరిగింది. 2021కి 2వ విడత చేయడం జరిగింది. 3వ విడత కాలంలో కరోనా లాంటి మహమ్మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ఆదాయానికి గణనీయంగా గండిపడితే అయినా కూడా తగ్గకుండా ఈ సమయంలోనే అక్క చెల్లెమ్మలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి, స్వావలంబన కల్పించాలి, సాధికారత కల్పించాలని ఎక్కడ కూడా క్రమం తప్పకుండా వరుసగా 3 విడతలు అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలా అవకాశం కల్పించడం ఒక జగనన్నకే సాధ్యమని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. కురిచేడులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 4వ విడత ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలకు దర్శి వైసీపీ ఇన్ఛార్జి బూచేపల్లి ప్రసాద్ రెడ్డితో కలిసి వెంకయ్యమ్మ పంపిణీ చేశారు. సహకరించాలి. సైడ్ ఇవ్వండి.
బూచేపల్లి కుటుంబం వైఎస్ కుటుంబం ఒకటేనని, మా కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆదరించి జడ్పీ చైర్మన్గా నన్ను, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా కుమారుడు శివప్రసాద్ రెడ్డిలను ప్రకటించడం చాలా సంతోషకరమని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. మహిళలపై ప్రత్యేక ప్రేమతో జడ్పీ చైర్మన్గా ఒక మహిళగా నేను, ఎంపీపీగా కోటేశ్వరమ్మ, ఎంపీటీసీలు అరుణకు సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మండలంలోని 933 గ్రూపుల్లో 9,330 మంది సభ్యులకు 17,82,76,000 రూపాయల చెక్కులను ఆసారా క్రింద డ్వాగ్రా మహిళలకు అందజేశారు. థ్యాంక్ యూ సీఎం సారు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, ఎంపీడీఓ సీతారామయ్య, ఈఓఆర్డి ప్రసాద్, డిటి రాధాకృష్ణ, ఏసీ వసుంధర, శ్రీనిధి మేనేజర్ పవన్ కళ్యాణ్, ఏపీఎం సైమన్, ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య, సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి, మండల కన్వీనర్ సుబ్బయ్య, సచివాలయ కన్వీనర్ మేరో సుబ్బారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇంకా హౌసింగ్స్ కానివ్వండి, మనకి అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకం సంవత్సరానికి 15,000 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అమ్మఒడి పథకం పెట్టారు. గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకోవాలి అంటే చదివించుకోలేని పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది. అప్పుడు ఒక స్కూల్లో యూనిఫారం ఉండేది కాదు, సరిగా స్కూళ్ళు ఉండేవి కాదు. స్కూళ్ళు కూడా కొన్ని స్కూళ్ళు మీకే. అమ్మఒడి పథకం ఎవరికి? అయ్య పథకం పెట్టలా, అమ్మ పథకమే. అయ్య పథకం పెడితే సాయంత్రం మటాష్ అయితే 2 రోజులు వేరే ఊరు పోయిస్తాడు, బిర్యానీకి ముందు తినేస్తాడని చెప్పేసి పెట్టకుండా మీకు ఇస్తే జాగ్రత్తగా కాపాడుకుంటారని చెప్పి డబ్బులు ఈ మా ఇంట్లో వచ్చినా కూడా ఎవరింట్లో వచ్చినా పెత్తనం మొత్తం మహిళలు ఇచ్చి 4 రూపాయలు ఇస్తే సరుకులకో బొరుకులకో మేము అడిగితే ఖర్చులకు ఇస్తూ ఉంటారు. బయటకు పోయేటప్పుడు దారి ఖర్చులు తీసుకొని పోతాం మా అమ్మ దగ్గర కానీ మా వైఫ్ దగ్గర కానీ. ఎందుకంటే మహిళలందరూ బాగుంటే మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. అదేవిధంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం పెట్టేసి మీ అకౌంట్లో నేరుగా 14,000 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నారు. అంతకుముందు మీకు ఏ పథకాలు రావాలంటే ఎవరి దగ్గర పోయేవాళ్ళు? ఎండి ఆఫీసులకి తిరిగేవాళ్ళు. ఎండి ఆఫీసులకి మీకు మధ్యలో జన్మభూమి కమిటీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని తిప్పి 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 మీ కాళ్ళు అరిగిపోతాయి. మీరు వాళ్ళు దండాలు దశకాలు పెడతారు కానీ వాళ్ళు పనులు చేయరు. మా లాస్ట్లో చెప్తారు అమ్మఒడి 14,000 రూపాయలు వస్తుంది, ఓ 50% కమిషన్ ఇవ్వమంటారు. మన దగ్గర అదే లేదమ్మా. జగన్మోహన్ గారి దగ్గర పప్పులే ఉడకో, డైరెక్ట్గా ఆయన బటన్ నొక్కుతాడు, ఎవరి అకౌంట్లో పడతాయి? మా అకౌంట్లో పడవగా, డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతున్నాయా? డబ్బులన్నీ మీ అకౌంట్లో పడుతున్నాయని చేతులు ఎత్తండమ్మా. ప్రకాశం పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆ పేరుతో ఏర్పడిన జిల్లాలో పనిచేయడం చాలా గర్వంగా ఉందని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని విద్యుత్ భవనంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా గురించి మాట్లాడే సమయంలో జిల్లాకు చెందిన 3 వ్యక్తులు ప్రముఖంగా గుర్తుకు వస్తారని ఎస్సీ అన్నారు. ఒకరు జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య, మరొకరు అమరజీవి పొట్టి శ్రీరాములు, ఇంకొకరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ 3 జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ హైమావతి, ఎస్ఈఓ సుబ్బారావు, ఏవో ప్రవీణ్, ఆపరేషన్ ఈఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఒక కారణం సోషల్ కాజ్ కోసము, ఒక పబ్లిక్ కమ్యూనిటీ కాజ్ కోసము కృషి చేశారు కాబట్టి ఆ జిల్లాలో మనం కూడా చాలా గర్వపడాలి. ఏంటంటే మన జిల్లాకి ఇంకా ప్రకాశం జిల్లానే ఉంచి ఎందుకు ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే ఆ జిల్లా పేరులో అది కనుక మనకు మిస్ అయితే మొత్తం లైఫ్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండేది జిల్లా వస్తువుకి. అది ఉంచినందుకు ధన్యవాదాలు. ఈ జిల్లా ముఖ్యంగా ఏంటంటే ప్రజలు చాలా పొదుపుగా వాడుకునే వ్యక్తులు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే మనం ఇక్కడ మన జీవితాలను చూస్తే చిన్నప్పటి నుంచి ఎంత డబ్బులుంటే డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకుంటూ మరీ లో ప్రొఫైల్ కాకుండా మరీ హై ప్రొఫైల్ కాకుండా ఉండే వ్యక్తులు ఈ జిల్లా వ్యక్తులు.
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు మాగుంట కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు కొత్తపట్నం రోడ్లోని ముస్లిం బరియల్ గ్రౌండ్లో నిర్మించే సిమెంట్ రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు మోసాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ నేపథ్యంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా అవినీతిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం 2,60,000 కోట్ల సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించారని గుర్తు చేశారు. ₹1 అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తుంటే ఎల్లో మీడియా ఓర్చుకోలేక విషపు రాతలు రాస్తున్నాయన్నారు. ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలను నమ్మే స్థితిలో లేరని తెలిపారు. జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, సామాజిక న్యాయం సమతుల్యంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకొని పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు వారవలేక గుడ్డగాల్చి నెత్తినేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద విషం చిల్లుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ నేపథ్యం అని చెప్పుకొని భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పుకునే వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏమీ చేయలేక ఈ రాష్ట్రాన్ని అవినీతిలోకి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయస్కుడైనా 4 సంవత్సరాల 9 నెలల్లో దరిదాపు 2,60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఆశ్రిత పక్షపాతం లేకుండా పేద ప్రజలకు అందిస్తూ ఉంటే ఈరోజు ఎక్కడైనా ఒక్క చిన్న అవినీతి మచ్చ, ఇదిగో ఈ రూపాయి అన్యాక్రాంతమైంది, ఇదిగో ఈ రూపాయి ఇస్తా పార్టీలు, పొలిటికల్ పార్టీలు చూస్తున్నారు వీళ్ళని చెప్పే అవకాశం లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే వెర్రెత్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపరాతలు రాస్తున్నటువంటి కొన్ని పత్రికలు కానీ, కొన్ని టీవీలు చూపిస్తున్న టీవీలు కానీ, లేకపోతే చంద్రబాబుని గుణపాలతో లేపాలని చూసే ఈ పత్రికలు, టీవీలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికార ఆపేక్షతోనే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితిలో లేరు. నిజంగా రాష్ట్ర వ్యాపితంగా ప్రజానీకం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మహిళలకు పెద్ద ప్రాధాన్యత, సామాజిక సమతుల్యతతో పరిపాలన, మహనీయులకు ఆలోచనల ప్రకారం పరిపాలన, ఈరోజుకి విద్యకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ, ఖర్చు చేస్తే ప్రయారిటీ, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ సిస్టాన్ని సమూలంగా మార్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశం ఎక్కడా లేరు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో లేరు. ఎందుకంటే ప్రపంచంలోనే కొన్ని సంపన్న దేశాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ హౌరా అనే విధంగా ఉంది అని చెప్పడం అనేది ఇది నభూతో నభవిష్యత్. కాబట్టి ప్రజానీకం చంద్రబాబు కుట్రలు కుతంత్రాలను నమ్మొద్దని, చంద్రబాబు మోసాలను నమ్మొద్దని, రాజకీయాల్లో చీడపురుకు లాంటి చంద్రబాబుని దరికి రానియొద్దని, పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వెంట నడవమని, ఉన్నతమైన రోజు ఈరోజు ప్రకాశం జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లాను 55 సంవత్సరాల క్రితం టంగుటూరి ప్రకాశం గారి పేరు మీద ఏర్పడిన జిల్లా ఒక ఆవశ్యకత, ఔన్నిత్యాన్ని పెంచే విధంగా ముందుకెళ్తుందని, దానిలో భాగస్వాములుగా మేమందరం ఉంటామని ప్రకాశం జిల్లా ప్రజలకు తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని చంద్రబాబు ఉచ్చులో పడద్దని మీ ద్వారా తెలియపరుస్తాం. 55 సంవత్సరాల క్రితం కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని వెనకబడిన ప్రాంతాలతో కలిపి స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద జిల్లా ఆవిర్భావం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు ఆశయాలకు అనుగుణంగా జిల్లాని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి అన్నారు. 4 సంవత్సరాల 9 నెలల కాలం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు.
పేదల పాలిట పెన్నిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దీన్ని ఓర్చుకోలేక టీడీపీ నాయకులు ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తున్నాయన్నారు. 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమం రూపంలో అందించడం జరిగిందన్నారు. ఈ పరిపాలనలో ₹1 అయినా అవినీతి చూపించగలరా అని సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు. సమరయోధుడు మేధావి అయినటువంటి టంగుటూరి ప్రకాశం గారి యొక్క పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు వారిని స్మరించుకుంటూ భావితరాల కోసం వారి ఆలోచనల ప్రకారం ఈ జిల్లా అభివృద్ధి చెందాలని, సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రతి ప్రాంతం అభివృద్ధి దశలోకి వెళ్లాలనే ఆలోచనతో ఏర్పడినటువంటి జిల్లా ఉజ్వలంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ మహనీయుని గుర్తుపెట్టుకుంటూ వారి యొక్క ఆలోచనల ప్రకారం రాబోయే రోజుల్లో ఇంకా ఈ జిల్లా అభివృద్ధి చెందటానికి రాజకీయ నాయకులుగా, పొలిటికల్ పార్టీస్గా ప్రభుత్వాలు నడిపే అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఈ జిల్లా ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముందు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1970 ఫిబ్రవరి 2వ తేదీన జిల్లా ఆవిర్భావం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కలెక్టర్కు పూనకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ప్రకాశం భవనంలోని స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ గోపాలకృష్ణ, శౌర్యమన్ పటేల్, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పింగళి వెంకయ్య గారిచే రూపొందించబడినటువంటి మన జాతీయ పతాకాన్ని స్వాతంత్ర సమరయోధులు ప్రకాశం పంతులు పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన 3 జిల్లాల్లోని ప్రాంతాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో ప్రకాశం పంతులు చూపిన ధైర్య సాహసాలు ఎనలేనివన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఆదాయ వనరుల్లో 30% చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్ పరిశ్రమ ద్వారా సమకూరుతుందన్నారు. సాగర్ జలాలతో 13 మండలాల్లో సాగును తీసుకురావడం జరిగిందన్నారు. 8,600 కోట్ల రూపాయలతో వెలుగొండ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రధానంగా 4 జాతీయ రహదారులతో పాటు బెంగళూరు, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా ఏర్పాటులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2 ఫిబ్రవరి 1970 గుంటూరు, కర్నూలు అండ్ నెల్లూరు ఈ 3 జిల్లాల నుండి ప్రకాశంని ఒక జిల్లా విడగొట్టేసి ఇక్కడ వెనకబడిన ప్రాంతం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోసము ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇవాళ అది గుర్తింపు చేసేసి ఈ జిల్లాకి ప్రకాశం అని ఒక పేరు కూడా ఎందుకు వచ్చింది అని కూడా ఇవాళ అందరికీ చెప్పిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రకాశం పంతులు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంకి ఇన్వైట్ చేశాము. దాంట్లో ఇవాళ జిల్లా కలెక్టరేట్లో ఉంటున్న ఆయన విగ్రహం కూడా మర్యాదలు చేయడం జరిగింది. ప్రకాశం పంతులు గారి గురించి మనం మాట్లాడాలంటే మన స్వతంత్ర పోరాటంలో
ఆంధ్రాని ఒక ముఖ్య గుర్తింపు ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ఒక ధైర్యం వలన వచ్చింది. ఆయన ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినదే. అండ్ అట్లాంటి ఒక గంభీరమైన, ఒక ధైర్యమైన ఒక నాయకులు వచ్చేసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మన ఇక్కడ ఉంటున్న బ్రిటిషర్స్ కానీ ఆ టైంలో ఉంటున్న ఇండియన్ కాంగ్రెస్లో ఉంటున్న వాళ్ళకి అందరూ కూడా గుర్తింపు చేసి ఆయన నాయకత్వం ద్వారా ఆయనకి ఈ రాష్ట్రంకి ముఖ్య పొరుపులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జిల్లా ఫార్మేషన్స్ తర్వాత మన జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాన్ని చూస్తే ముఖ్యంగా మనకున్న చీమకుర్తిలో జరిగిన ఈ బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఎక్స్ప్లోరేషన్స్ చెప్పవచ్చు. దాని ద్వారా జిల్లాకి దాదాపుగా ఒక 30% ఆఫ్ ఎకనామీ మనకుంటున్న ఇండస్ట్రీస్ కానీ దానికి సంబంధపడిన ప్రతి ఒక్క ఎకనామీ కూడా దాని నుంచి రావడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా కనెక్టివిటీ చూస్తే దాదాపు 4 మేజర్ నేషనల్ హైవేస్ రావడము, దాంతోపాటు ఇప్పుడు కొత్త బెంగళూరు, కడప అండ్ విజయవాడలో దాదాపుగా 105 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ హైవే మన జిల్లాలో రావడము, ఇట్లాంటి రకరకాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాత్రం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వివిధ సంక్షేమ కార్యక్రమం కూడా సక్రమంగా మన గ్రామ వార్డు సచివాలయం ద్వారా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో మనం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమము రాష్ట్రంలోనే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఇక్కడ ఉన్న పేద ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క సహాయ సహకారాలు అన్నీ కూడా జిల్లా యంత్రాంగం అప్పటికప్పుడు వాళ్ళు ఇంటి వద్దనే వెళ్ళి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నీ చేయడానికి ఈ జిల్లా ఫార్మేషన్స్ ఒక ముఖ్య అవకాశము. దానికి చేసిన ప్రతి ఒక్క నాయకులు, ఎస్పెషల్లీ ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు అండ్ నాయకులు అందరూ సహకారంతో ఈ జిల్లా యంత్రాంగం పేద ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా మంచి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. మహిళలు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేయాలని డిఆర్డీఏ పీడీ వసుంధర అన్నారు. భాగ్యనగర్లోని టీటీడీసీ కార్యాలయంలో జిల్లాలోని ఏపీఎం, ఏసీ, డిపిఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించడంతో పాటు వారికి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయించాలని వసుంధర ఆదేశించారు. స్త్రీనిధి, ఉన్నతి రుణాల రికవరీలో పురోగతి ఉండాలన్నారు. గ్రామ, మండల సమాఖ్యలు క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణతో పాటు ఆర్థిక లావాదేవీలపై సభ్యులకు అవగాహన పెంపొందించాలని వివరించారు. మండలాల వారీగా లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏదైనా ఉంటే కాబట్టి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని కలిపి టోటల్ గా ఎంత డిస్టర్బ్ మీరు ఉన్నప్పుడు కూడా దాని గురించి చెప్పడం అనేది అంత ఇది కాదు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. ఇప్పుడు సెర్ప్ సిఇఓ గారు కూడా దీని మీద గూగుల్ మీట్ పెట్టి చెప్పారు మనకు. సో మాక్సిమం కూడా అందరినీ మొబిలైజ్ చేయాలి. తర్వాత ఈ స్టాల్స్ ఇవి కూడా పెట్టమన్నారు. ఈ రోజు దర్శి కాన్స్టిట్యుయెన్సీలో కూడా వాళ్ళు చక్కగా స్టాల్స్ కూడా పెట్టున్నారు. బ్యాంకర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ పక్కాగా చేయమన్నారు. సో మనకు చేయూత ప్రోగ్రామ్ కూడా 16 నుంచి జరుగుతుంది కాబట్టి 9th నుంచి ప్రీ లాంచింగ్ యాక్టివిటీస్ జరగాలి. ఒక ఫెస్టివ్ మోడ్ లో చేయాలి ఆసరా ప్రోగ్రామ్ అని చెప్పారు. మన ఫోటో ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టారు. ఈ గ్రూప్ లో చూసి బాగుంది, బాగా చేశారు. మాక్సిమం మనం 1000 మందిని మొబిలైజ్ చేస్తున్నాం కాబట్టి అంతమందికి సరిపడా వెన్యూ ఇప్పుడే ఐడెంటిఫై చేసుకోవాలి. పర్ మండల్ 2 lakhs ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి. అందుకని బాగా చేయమని చెప్పారు. ఖచ్చితంగా ఇది ఫెస్టివ్ మోడ్ లోనే జరగాలి. ఆల్ పెన్షనర్స్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 8వ తేదీ వరకు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏవి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, ట్రెజరర్ విఎస్ సుబ్బారావు, జీవి శేషయ్య తెలిపారు. ఎల్బీజీ భవనంలో రిలే నిరాహార దీక్షకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వేలో గతంలో ఇచ్చిన ప్రయాణ రాయితీలు పునరుద్ధరించాలన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్, జీతాలు చెల్లించాలని, సిపిఎస్, జీపీఎస్లను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 2,50,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన ఆర్ఓసీ కమ్యూనికేషన్ సౌకర్యాలు పునరుద్ధరించాలని తెలిపారు. పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని,
ఉద్యోగుల సమ్మె హక్కులను రాజ్యాంగబద్ధం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని 39 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తీర్మానం చేశారు. అందువల్ల ప్రధానంగా రిటైర్డ్ పర్సన్స్కి ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలను ఇవ్వకుండా ప్రభుత్వాలు అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నాయి. అందులో ప్రధానంగా మినిమం పెన్షన్ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది. మనిషి బతకడానికి కనీసమైనటువంటి 10,000 కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక కుటుంబం గడవాలంటే కనీసం 10,000 పెన్షన్, మినిమం పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగానే రాష్ట్ర కేంద్ర ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏరియర్స్ అన్ని బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, రిటైర్డ్ పర్సన్స్ బకాయిలు ఉన్నాయి, డిఏ బకాయిలు ఉన్నాయి. ఇటువంటి బకాయిలు ఏమీ చెల్లించకుండా ప్రభుత్వం ఇప్పటివరకు బాగా ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి మా సమస్యలను ప్రతిబింబించడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిరాహార దీక్షలు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని మా కేంద్ర రాష్ట్ర సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము కలెక్టర్ దగ్గర నిర్వహించదలుచుకున్నాం. అందువల్ల సోదరులందరూ ప్రజలు మా కష్టాలను గమనించి మాకు సహకరించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. కలెక్టరేట్ వద్ద 5/2/2024 నుండి 8/2/2024 వరకు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎందుకంటే కేంద్రం ఈపీఎస్ పెన్షన్దారుల పట్ల చాలా దుర్మార్గంగా వస్తుంది. మినిమం పెన్షన్ ఈ రోజుకి 1,000 రూపాయలు ఇస్తున్నారు. 1,000 రూపాయలతోటి వాళ్ళ జీవనం ఎలా గడవాలి? అనేక సార్లు మేము సెంట్రల్ గవర్నమెంట్ని రిప్రజెంటేషన్లు అనేక ధర్నాలు చేశాము. అయినా ఇంతవరకు మోడీ అధికారంకి వచ్చి 10 సంవత్సరాలైనా 1,000 రూపాయలు ఉంది. ఎన్నో సంవత్సరానికి ఇదిగో పెన్షన్ అదిగో పెన్షన్ అని చెప్పి 2014లో అధికారం రాబోయే ముందు 3,000 రూపాయలు చేస్తా అన్నారు. కానీ ఈ రోజు కూడా కనీసం 3,000 కాదు కదా, అసలు 1,000 కూడా పెంచలేదు. మరి దీనికి వ్యతిరేకంగా మేము అడుగుతుంది ఏంటంటే కనీస పెన్షన్ 9,000 ఉండాలి, ప్లస్ దానికి డిఏ వర్తింపు చేయాలనేది రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒకటి కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలనేది అదొకటి. అట్నే పెన్షన్స్ సంబంధించిన బకాయిలు చాలా దీర్ఘకాలంగా ఉన్నటువంటి బకాయిలు, పిఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, అట్నే కమ్యూటేషన్ బకాయిలు కానీ, గ్రాట్యుటీ బకాయిలు కానీ, అట్నే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఉన్న బకాయిలు కానీ, ఇవన్నీ కూడా బకాయిలను కూడా చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలని, అట్లనే 12వ పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల కింద నియమించింది. కనీసం వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ కానీ, విధి విధానాలు కానీ ఏమీ లేవు. కనీసం 1/7/2023 నుంచి పిఆర్సీ రావాల్సి ఉంటే ఇంతవరకు వాళ్ళ స్టాఫ్ నియమించకపోవటం. అట్లానే దీనికి అనేక సమస్యలు ఈరోజు పెన్షన్దారులు ఎదుర్కొంటున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు, అలాగే ఈపీఎఫ్ పెన్షన్దారులు అనేక సమస్యలు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. చాలా దీర్ఘకాలికంగా మేము మా సంఘం అంటే ఏపీఆర్పీఏ పక్షాన చాలా నెలల నుంచి మేము దశలవారీ పోరాట కార్యక్రమాలు చేస్తున్నాము. అయినప్పటికి కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఒక్క డిమాండ్ను కూడా పరిష్కరించడానికి ముందుకు రావటం లేదు. తిరిగి మా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలతో రేపు 5వ తేదీ ఫిబ్రవరి నెల నుంచి మొదలు పెడుతున్నాము. ఇందులో ముఖ్యంగా సిఎస్ఆర్ శర్మ కళాశాల క్రీడా మైదానంలో 4th T12 క్రికెట్ కాంపిటీషన్ ట్రోఫీ పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. జనవరి 31వ తేదీ నుండి 3వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో 9 రాష్ట్రాల నుండి 9 టీములు పాల్గొంటున్నాయి. ఏపీ సౌత్ జోన్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ జోన్, ఏపీ ఈస్ట్ జోన్, సెంట్రల్ ఆంధ్ర ఈ టోర్నమెంటులో తలపడుతున్నాయి. 9A సైడ్ క్రికెట్ అసోసియేషన్ ఏపీ సెక్రటరీ హఫీజ్ ఈ టోర్నీకి నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు గెలుపొందిన జట్లకు ట్రోఫీ సర్టిఫికేట్లు అతిథుల ద్వారా అందజేస్తామని హఫీజ్ తెలిపారు. వెల్ఫీల్డ్ కాలేజా మంచి ప్రయత్నం. బయటనా కార్లో పెట్టే మనం లేరన్నా బౌండరీ నాకు ఇది 9A సైడ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్
స్టేట్ సెక్రటరీ షేక్ హఫీజ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు, క్రికెట్ సంబరాలని జరగడం స్టార్ట్ అయ్యింది. 31 నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అయ్యింది. ఇది 3వ తారీఖుతో ఫైనల్స్ అయిపోతాయి. అంటే రేపు సాయంత్రం 3 గంటలకు ఫైనల్ మ్యాచ్ ఉండిద్ది. ఆ మ్యాచ్ అయిపోయిన వెంటనే బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ఇది క్రీడల్ని మీరు తిలకించాలనుకుంటే రేపు సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ఉంటుంది 3 గంటలు. ఒంగోలులో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇంతటి మంచి చక్కటి టోర్నమెంట్ అందించిన 9A సైడ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ షేక్ హఫీజ్ గారికి ప్రత్యేకంగా ఒంగోలు తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్కీమ్ను అందజేయడం జరిగిందని డ్వామా పీడీ సీనారెడ్డి అన్నారు. గృహ నిర్మాణ శాఖ, డ్వామా సంయుక్తంగా నిర్వహిస్తున్న 90 రోజుల ఉపాధి హామీ పథకం ఉన్న లోపాలను సరిచేసుకొని 100% పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని డ్వామా కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో గృహ నిర్మాణ శాఖలో అమలవుతున్న పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణం చేసుకున్న ప్రతి లబ్ధిదారులకి 30,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. 90 రోజుల పథకంలో హెచ్చుతగ్గుల ద్వారా 4 లక్షల పని దినాలు పెండింగ్లో ఉన్నాయని, కలెక్టర్ ఆదేశాల మేరకు 2 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో సరిచేసుకుని ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో సమగ్రమైన నివేదికను తయారు చేసేందుకు సమీక్షిస్తున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ పేరయ్య, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నుంచి మళ్ళీ ఎందుకంటే మార్చి మనకు ఎండింగ్ అయిపోతుంది కాబట్టి మార్చిలోగా ఈ 100% 90 డేస్ ప్రతి ఫ్యామిలీకి ఇవ్వాల్సిన 90 రోజులు కంప్లీట్ చేయించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మధ్యాహ్నం వరకు ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ విశ్లేషించుకొని అక్కడ చేయాల్సిన కార్యక్రమం, భవిష్యత్ కార్యక్రమం ఏం చేయాలనేది చర్చించడం కోసం 2 డిపార్ట్మెంట్లు మేము ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. మ్యాండేట్ జనరేట్ చేయడానికి డిపెండ్ అపాన్ ది జాబ్ కార్డ్స్ బేసిస్ మీద ఇవ్వాల్సింది కాబట్టి అది 4 వారాల నుంచి 6 వారాలు 7 వారాల దాకా తీసుకుంటుంది. కాబట్టి ముందర అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని ఈ మ్యాండేట్స్ అన్ని కూడా ఎవరైతే జాబ్ కార్డు ఉన్నారో దాన్ని కనుక పూర్తి చేసేస్తే ఈ వచ్చే అమౌంట్ తోటి మనం మిగతా ఎవరైనా పూర్తి చేసుకోవాలన్నా కానీ ఇంకేదైనా కన్స్ట్రక్షన్ చేయాల్సుకుని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయమని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టింది. దీనికి గౌరవనీయ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం పీడీ డామా గారికి మా ఇద్దరు కలిసి ఇది రిపీటెడ్గా మాట్లాడుకుంటున్నాము. అనుకున్న ఎక్స్పెక్టేషన్ రావట్లేదని చెప్పిన తర్వాత ఇద్దరం కూడా ఫిజికల్ మీటింగ్ పెడితే ఫీల్డ్ లెవెల్లోనే కనుక మీటింగ్ పెడితే క్లారిఫికేషన్ వస్తుందని ఈరోజు చేయడం జరిగింది. దీన్ని అరేంజ్ చేసిన పీడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేస్తున్నాను. బులెటిన్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యాలతో పాటు జానపద డాన్సులు అబ్బురపరిచాయి. జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆర్డీఓ విశ్వేశ్వరరావు మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసింది పేరు పేరున ధన్యవాదాలు. వెనుకోలు కానరాట్లేదు. మేడం భవిష్యత్తు తరానికి అవసరమయ్యే రోల్ మోడల్ కావాలి. చివరిగా చాలా చిన్నపిల్లలు చాలా ప్రోగ్రామ్స్ చూసామమ్మా. ఓహో నారాయణ నిజంగా
బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. సరిపోదురా, ఇంకా గట్టిగా. ఐ లవ్ యూ టూ రా కన్నా. అన్నం తిన్నావా? లేదు నాన్న, ఆకలేస్తుంది అంటే నాన్న తిందురా అన్నారమ్మ. దాదా దాదా, వస్తున్నా. ఎందుకన్నా నిప్పులు పోతున్నాను? వాడికి ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామని. నేను వచ్చేవారు వాడు ఉండగలుగుతాడా? ఇందులో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతావు? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తు ఉండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకు అంత టైం లేదు నాన్న. అది కాదు, చిన్న వాటికి కూడా అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకు ఎందుకు డబ్బులు? 30 లక్షలు చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఆయన ఎక్కడ కట్టారో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న నీకు బుర్ర పంచలేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావనుకోరా, పోయావనుకోరా. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్ళారు. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు కలిగిన ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని లబ్ధి పొందాలని సీనియర్ మేనేజర్ విజయ్ కృష్ణ అన్నారు. ఒంగోలులోని హెడ్ పోస్ట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం 520 రూపాయలతో 10 లక్షల యాక్సిడెంట్ బీమా సౌకర్యంతో పాటు ప్రయోజనాలు ఉంటాయని, 1 సంవత్సరానికి 520 రూపాయలు చెల్లించి మీ జీవితానికి భద్రత కల్పించుకోవాలని కోరారు. అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే 10 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్, 2 పిల్లలకు 50,000 రూపాయలు చొప్పున 1,00,000 రూపాయలు జమ చేస్తారన్నారు. అసంఘటిత రంగ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మామూలుగా ఈ యాక్సిడెంటల్ బీమా పాలసీకి సంవత్సరానికి మనం కట్టవలసిన అమౌంట్ 520 రూపాయలు. కేవలం 520 రూపాయలు మనం పే చేస్తే కనుక 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమా అనేది మనకు వస్తుందన్నమాట. ఇందులో ఈ 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమాతో పాటుగా ఉదాహరణకి పర్సన్కి యాక్సిడెంట్ అయితే కనుక ఈ 10 లక్షలు, దాంతోపాటుగా వాళ్ళకి 2 పిల్లలు ఉంటే కనుక ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున మరియు 1,00,000 రూపాయలు అదనంగా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్గా ఇవ్వడం జరుగుతుంది. అంబులెన్స్ ఛార్జెస్ ఒక 25,000 ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటలైజేషన్ అయితే ఇన్పేషెంట్కి 1 lakh వరకు కూడా ట్రీట్మెంట్ ఖర్చులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయాలన్నీ కూడా మనం కేవలం 520 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో కడితే కనుక ఆ సంవత్సరం అంతటికీ కూడా మనం ప్రమాద బీమా అనేది తీసుకోవచ్చు. దీనివల్ల మన పిల్లలు కానీ కుటుంబం కానీ ఎంతో ఉపయోగకరమైన పాలసీని తీసుకుని దానివల్ల బెనిఫిట్ కూడా పొందే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు యాక్సిడెంటల్ బీమా అంటే రోడ్డు మీద జరిగే పాలసీ యాక్సిడెంట్లు ఒకటే కాదండి, పాము కాటు, జంతువుల హాని, ఫైర్ యాక్సిడెంట్, కరెంట్ షాక్, ఫ్లడ్ అటాక్స్ ఇలాంటివి ఏదైనా కూడా మనకి తెలియకుండా జరిగే ఏ ప్రమాదమైనా కూడా ఈ పాలసీలో కవర్ అవుతుంది. మామూలుగా బయట జరిగే ఏ పాలసీలు బయట మీరు తీసుకోవాల్సిన ఏ పాలసీలకు కూడా ఇంత తక్కువ మొత్తంలో ఇంత మంచి బెనిఫిట్స్ అనేది ఎక్కడ కూడా లేదండి. మామూలుగా దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి కూడా లాస్ట్ 2 years నుంచి చాలామంది జనాలు పొందుతూ ఉన్నారు. మేము ప్రతి యూనియన్స్, అసోసియేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ను కలిసి దానిలో అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి, డైలీ లేబర్స్కి కూడా ఈ పాలసీని చేయిస్తున్నామండి. ముఖ్యంగా మన ఏరియాలో ఉన్న యాక్వా కంపెనీస్,
నెక్స్ట్ ఈ జాలర్లు, ఫిషర్మెన్ వీళ్ళందరికీ కూడా ఈ పాలసీ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. రీసెంట్గా మేము జాయింట్ డైరెక్టర్ ఫిషరీ డిపార్ట్మెంట్ని కలిసి వాళ్ళందరికీ కూడా ఈ పాలసీ గురించి చెప్పడం జరిగింది. సో సార్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అందరికీ కూడా ఈ పాలసీ చేయించి వాళ్ళందరికీ భవిష్యత్తును కూడా సెక్యూర్ చేద్దామని ఆలోచిస్తున్నారండి. సో ఈ పాలసీని ప్రతి ఒక్కరిలో తీసుకుని బెనిఫిట్ని తప్పకుండా పొందాలని మా పోస్ట్ ఆఫీస్ తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మార్టూరులో 2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన 3311 kV విద్యుత్ సబ్ స్టేషన్ను పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. గతంలో లో వోల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న గృహ వినియోగదారులు, పరిశ్రమలకు ఇక నుండి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. మార్టూరులో ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడంపై ఆమంచి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆఫీసర్స్, సిబ్బంది మరియు ఏరియా మార్టూరులో మంచి అగ్రికల్చర్ ఫర్టైల్ ల్యాండ్ ఉంది. ఎన్ఎస్పి ద్వారా వాటర్ అవైలబిలిటీ ఉంది. ఒక 50-60 అడుగులు డెప్త్కి వెళ్తే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. అలానే 2 నేషనల్ హైవేస్కి మధ్యలో ఉంటుంది. అంటే మన పాత మద్రాసు హైవే వచ్చి పడవర కొంచెం దూరంగా ఉన్న ఒక 10 కిలోమీటర్లలోపే ఉంటుంది. అది ఈ NH16 అయితే మన విలేజ్ మధ్యలో నుంచి వెళ్తుంది. ఇలా ఇటు పరిశ్రమలకు కానీ అగ్రికల్చర్కి కానీ నీటికి మించి వర్షం గురించి గంట తరం, ఎందుకంటే ఇది మీద ఉన్నటువంటి గ్రామం ప్రాంతం. ఇలా బహుముఖి అన్ని రకాలైనటువంటి అర్హతలు కలిగినటువంటి ప్రాంతం. దీన్ని మనం అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ వివిధ రకాల వ్యవస్థలు, రాజకీయ పార్టీలు ఎంత సక్రమమైనటువంటి రీతిలో ఆలోచించి ఈ ప్రాంతం గురించి ఆ రిలేటెడ్ వర్క్స్ని టేకప్ చేస్తే అంత మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో మినరల్స్ ఉండొచ్చు. అద్దంకి భవానీ సెంటర్ దర్శి రోడ్డులో 3 అంతస్తుల బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఏటీఎంలో క్యాష్ పెట్టే వ్యాన్ బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పిన సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తాళూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన బండారు చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. 2 మోటార్ సైకిల్ను ఢీకొట్టి పక్కనే ఉన్న బిట్స్ను ఢీకొట్టింది. స్థానికులు గమనించి గాయపడిన చిరంజీవిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. చెట్టు తగ్గించాడు. అతను అక్కడ నిలబడి ఉన్నాడు కదా, ఆ బండ్లు 2 మధ్యలో బండ్లు ఉన్నాయి. ఆ బండ్ల మీద సెంటర్లు పడ్డాయి. ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ నిర్వహించిన ఈఈఎంటీ 2024 ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్షకు 7వ తరగతి విద్యార్థులు 6089 మంది హాజరు కాగా 40% పైగా మార్కులు సాధించిన 1864 మంది, 10వ తరగతి విద్యార్థులు 8583 మంది కాగా 40%కు పైగా మార్కులు సాధించిన 2372 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. 7-10 తరగతులలో 14672 మంది ప్రిలిమ్స్ పరీక్ష రాయిగా 4236 మంది 40%కు పైగా మార్కులు సాధించి 8వ తేదీ జరగబోయే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ ఫలితాలను ఎఫిఫనీ సంస్థ కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ యు దేవపాలన, చిన్ని మురళీకృష్ణ, న్యాయవాది మహమ్మద్ రఫీల సమక్షంలో పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 140 మంది, బాపట్ల నుంచి 103, అనకాపల్లి నుంచి 98 మంది, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి 124, నంద్యాల నుంచి 70 మంది, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి 77 మంది, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి 80 మంది, మన్యం డిస్ట్రిక్ట్ నుంచి 81, కడప నుంచి 67 మంది, విశాఖ నుంచి 74, తిరుపతి నుంచి 58, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి 64, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి 75, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి 34, వెస్ట్ గోదావరి నుంచి 39 మంది, ఏలూరు నుంచి 40 మంది, చిత్తూరు నుంచి 37 మంది, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి 24 మంది, ఏఎస్ఆర్ నుంచి 2 మంది, 2 మంది. మొత్తం మీద వీళ్ళందరూ కూడా 10వ తరగతి సంబంధించినటువంటి విద్యార్థులు రేపు మెయిన్స్ టెస్ట్కి వీళ్ళు హాజరు కాబోతున్నారు. అట్లానే 7వ తరగతి సంబంధించినటువంటి విద్యార్థులు శ్రీ సత్యహరీసులో నేటి మాట.
లక్ష్య సాధన కోసం ఎంత కష్టపడితే గమ్యాన్ని చేరుకున్న తర్వాత అంత సంతృప్తి కలుగుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.